మాస్టర్స్ అందరికీ నమస్కారం. 55వ రోజు సీతాయనం. నిన్నటికి కంటిన్యూషన్ అండి. రావణుడు అనేవాడు ఇలా ఎందుకు జన్మ తీసుకున్నాడు, అసలు అతను ఎవరు అనేది మనము ఈ చాప్టర్లో తెలుసుకుంటూ వచ్చాము. సో ఈరోజు కానీ ప్రహ్లాదుడిని నువ్వు చంపలేదు, ఆమె బదులిచ్చింది. అతడిని రక్షించటానికి, నీకు ఆ పాపం చుట్టుకోకుండా ఉండటానికి నారాయణుడు వచ్చాడు. మళ్ళీ అతను పడబోతుండగా, గ్రహాలు నక్షత్రాలు దారి గుండా పడిపోతుండగా, విస్తృత విశ్వంలో అతను ఒకానొక శకలం కంటే చిన్నదిగా మారి ఆమె దృష్టి నుంచి అదృశ్యమయ్యే వరకు ఆ దృశ్య పొగ మంచు వలె కరిగిపోయింది. దేవతా తలం అదృశ్యమై దాని జ్ఞాపకం మరుగున పడింది. మాత ఒక కాంతి సముద్రంలో ఉంది. ప్రతి మూల నుంచి మధుర స్వరాలు జై శ్రీనారాయణ జై శ్రీనారాయణ అని జపిస్తున్నాయి. క్రమంగా ఆ కాంతి నుంచి స్త్రీ ఋషుల రూపాలు ఉద్భవించాయి. చిన్న పెద్ద స్త్రీలు మాతకు భూమి మీద దేవలోకాల్లోనూ తెలిసిన వారు వారిలో వందలాది మంది ఉన్నారు. ఆమె ఆశ్చర్యంతో చుట్టూ చూసింది. ఋషి అనసూయ ఆమె గుసగుసలాడింది. అనసూయ తల ఊపింది. మాతను తాను శ్రీరాముడు ఆమె ఆత్రి మహర్షుల ఆశ్రమాన్ని వదిలేటప్పుడు ఆమె తన తపఫలాన్ని తనకు దారపోయడం జ్ఞాపకం వచ్చింది. అక్కడ ఋషి అహల్య, ఋషి గార్గి తనకు బాల్యం నుంచి తెలిసిన వారితో పాటు అడవుల గుండా తాను శ్రీరాముడు ప్రయాణించినప్పుడు కలుసుకున్న వాళ్ళు, దేవలోకాల నుంచి వచ్చిన మిగిలిన వారు ఉన్నారు. గొప్ప ఋషి అత్యున్నత సాక్షాత్కారాన్ని పొందిన దేవహుతితో పాటు ఆమె 9 మంది ఋషి కుమార్తెలు అక్కడ ఉన్నారు. ఆ స్త్రీలకు గొప్ప శక్తులు ఉన్నాయి. వారు మొత్తం సౌర కుటుంబాలనంతా సృష్టించి నిలిపి ఉంచగలగటమే కాక వ్యక్తుల పగిలిన హృదయాలను బాగు చేయగలరు. మాత హృదయం గొప్ప ఆరాధనతో నిండిపోయింది. వారు ఒకరి తర్వాత ఒకరు ఆమె త్యాగానికి తమ ప్రేమ కృతజ్ఞతలు అర్పించారు. ఆ ఋషులు కనుమరుగవగా పార్వతీదేవి రూపం కనపడింది. సీత మళ్ళీ తనని తాను రాత్రి చీకటిలో రావుని తోటలో పార్వతీదేవి విగ్రహం ముందు ఉన్నట్లు గమనించింది. మాతకు అయోమయం అనిపించింది. ఎంతో జరిగింది, తానెంతో చూసింది. నిజంగా భూమి మీదకు వచ్చిందా? పార్వతీదేవికి ప్రణమిల్లి నేనెక్కడ ఉన్నాను అని అడిగింది. నీవు మళ్ళీ భౌతిక రూపంలో రావణుడి తోటలో ఉన్నావు. ఏం జరిగింది? ఇప్పుడు సంభవిస్తున్న దానికి కారణమైన కాలాంతర నాటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నావు. నీవు నారాయణుడు జయుడు వైకుంఠాన్ని వదలవలసి వచ్చినప్పుడు అతను తీసుకోవలసిన చర్యల గురించి హెచ్చరించారు. మీ మాటలు వినడానికి బదులు అతని కోపం, అతిశయం, మోహం వందింతలు పెరిగాయి. ఋషుల ముందు చెప్పినట్లుగానే భూమి మీద జీవానికి అతను కలిగించిన నష్టం పూడ్చడానికి ఎంతో కాలం పడుతుంది. కానీ ఈ జన్మ నుంచి అతను విముక్తి చెందే సమయం దగ్గర పడుతోంది. శ్రీరాముడు త్వరలోనే వచ్చి రావణు నుంచి భూమిని విముక్తి ప్రసాదిస్తాడు. శ్రీరాముడు అతను సురక్షితమేనా? మాత నెమ్మదిగా అంది. పార్వతీదేవి తల ఊపి నవ్వింది. అతను సైన్యాన్ని కూడబెడుతున్నాడు, త్వరలోనే వస్తాడు. నేను అతనిని అనుభూతి చెందలేకపోతున్నాను. ఆ బంధం తెగిపోయింది. అమ్మా, నీవు దానిని పునరుద్ధరించగలవా? దానివల్ల నేను జీవించే ఉన్నానని ఆయనకు తెలుస్తుంది. సీత పార్వతీదేవిని అర్థించింది. ఆ బంధం నాతో ఉన్నంత వరకు నేను ఏ పరీక్షనైనా తట్టుకుంటాను. పార్వతీదేవి మహాదేవుడు హనుమంతుని రూపంలోకి తన శక్తిని పంపించాడు. అతను శ్రీరామునికి తోడ్పడుతూ త్వరలోనే నీ ముందుకు వస్తాడు. ఆ బంధాన్ని అతను పునరుద్ధరిస్తాడు. కానీ సీత, నీవిప్పటికే అది చేశావు. నీ శరీరంలోని అణువణువు అతని పేరునే గానం చేయటం నీకు వినబడటం లేదా? అది నాకు కూడా కనిపిస్తున్నది. కానీ ఒక్క విషయంలో నిన్ను హెచ్చరించాలి. శ్రీరాముడు వచ్చే వరకు ఇక్కడి నుండి నువ్వు ఏమీ తినవద్దు, ఏమీ త్రాగవద్దు. రావణుడు నీకు అందించే ఆహారాన్ని, నీటిని అంతటినీ కలుషితం చేశాడు. ఓకే మాస్టర్స్, మళ్ళీ రేపటి రోజున కంటిన్యూషన్ చూద్దామండి.